హాయ్ అండి. నేను ఈరోజు ఆలు మేథీ కర్రీ చేస్తున్నాను. దానికైతే ఆలుగడ్డలు ఫస్ట్ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకొని చిన్నగా కట్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ పోసి ఒక ఉల్లిగడ్డ అందులో వేసేసి కొంచెం ఫ్రై అయినాక పసుపు కొంచెం హాఫ్ స్పూన్ అంత పసుపు, 1 టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ అంత కారం, హాఫ్ స్పూన్ అంతా ఉప్పు వేసి మంచిగా కలిపేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ మెంతి కూర అందులో వేసేస్తున్నా. 2 కట్టలు మెంతి కూర కట్టలు వేసేస్తున్నా. తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న ఈ ఆలుగడ్డలు మంచిగా పొడుగ్గా కట్ చేసి అందులో వేసేసి ఒక 3-4 మినిట్స్ సన్న మంట మీద ఉడకనిస్తే సరిపోతుంది. మూత తీసేసాను. ఇప్పుడు ఒక చిటికెడంతా గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా వేసిన తర్వాత ఒక బౌల్లోకి వేస్తున్నాను. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో, ఎంత బాగుందో. ఈ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆలు మేథీ సూపర్గా ఉడికిపోయింది. చూడండి, మీరు కూడా ట్రై చేయండి ఆలు మేథీ కర్రీ.